చూస్తా. ఏ మూవీస్ ఇష్టం నీకు? నాకు అల్లు అర్జున్ మూవీస్ ఇష్టం. అల్లు అర్జున్ మూవీస్. నాకు మహేష్ బాబు అంటే మస్తు ఇష్టం. కానీ ఇప్పుడు మీకు ఏ హీరో అంటే ఇష్టం? నాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటే బాగా. రామ్ చరణ్. ఏ సినిమా ఇష్టం ప్రభాస్ ది? సలార్. సో బేసిక్ గా వీళ్ళు పడుతున్న కష్టానికి హ్యాట్స్ ఆఫ్. అంటే ఈ టైంలో ఈ గెటప్ వేసుకొని ఇంత మందిలో చేయడం అనేది చాలా కష్టం. అండ్ ఆల్ ది బెస్ట్. పీపుల్ మీడియా పాయింట్ మంగమ్మ ముచ్చట్లని ఎంకరేజ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కుదిరినంత షేర్ చేయండి, కామెంట్ చేయండి. వాళ్ళ నుంచి మీకు ఏం కావాలో మీరే అడిగి తెలుసుకోండి. ఆల్ ది బెస్ట్. షెల్లే నమస్తే. ఎట్లా ఉండిరి? వస్తున్నారా? అసలు బాలే. ఆమె బాగుందంటే నువ్వు బాలే అంటున్నావు. అవునా? ఏమైంది షెల్లే? గోలిత్తా చెప్పు. ఏం చెప్పండి. సరే కానీ సినిమాలు చూస్తావా? చూస్తా. ఏ మూవీస్ ఇష్టం నీకు? నాకు అల్లు అర్జున్ మూవీస్ ఇష్టం. అల్లు అర్జున్ మూవీస్. అబ్బో నిజంగా మంచిగానే. పుష్ప 2, పుష్ప 1 ఎట్లుంది? పుష్ప 1 బాగుంది, పుష్ప 2 బాగుంది. వెయిట్ చేస్తున్నావా రీసెంట్ కొత్త సినిమా కోసం అల్లు అర్జున్ది? ఏం సినిమా? అంటే ఏదైనా చేస్తే ప్రాజెక్ట్ కొత్త తొందర చేయాలని అనుకుంటున్నావు? చేస్తాం కదా. ఇంకా హీరోయిన్స్? కాజల్. కాజల్. నువ్వు కూడా కాజల్ ఎక్కున్నావు చెల్లి. వస్తున్నావు. నువ్వు ఇట్రా. నీ పేరేంటి? శ్రీవిద్య. నీకే మూవీస్ ఇష్టం? నాకు మహేష్ బాబు అంటే మస్తు ఇష్టం. SSMB 29 వెయిటింగ్ ఇంకా దానికోసం. ఇప్పుడు మహేష్ బాబు బర్త్డే అవును ఆగస్ట్ 9 ఉంది కదా, అతడు రిలీజ్ అవుతుంది. వెళ్తారా మీరు? నేను పోతున్నా. ఆమెమో నాకు నువ్వు ఒక్కదాని వెళ్తావు? లేదు, కజిన్స్ తో వెళ్తావు. తమ్ముడు నమస్తే. హాయ్ అక్క నమస్తే. సినిమాలు చూస్తావా తమ్మి? సినిమాలు ఎక్కువ చూస్తుంటా. ఏ సినిమాలు చూస్తావు? ఎటువంటి సినిమాలు చూస్తావు? సినిమాలు అంటే పేర్లు కంటెంట్ బట్టి చూస్తాను నేను. ఈ సినిమా ఫ్లాప్ అయిందా హిట్ అయిందని చూడను, పేరుని బట్టి చూస్తాను నేను, టైటిల్ బట్టి. కానీ ఇప్పుడు మీకు ఏ హీరో అంటే ఇష్టం? నాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటే బాగా. రామ్ చరణ్. అమ్మో ఇప్పుడు రీసెంట్ గా పెద్ద సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది, అది ఇప్పుడు రిలీజ్ కూడా ఉంది. ఎట్లా వెయిట్ చేస్తున్నావా దానికోసం తమ్మి? పక్క. ఎందుకంటే అప్పట్లో రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయిందో అదే డేట్ న అటు ఇటుగా వస్తుంది కాబట్టి మార్చి 27న ఫ్యాన్స్ అందరమే ఎర్లీగా వెయిట్ చేస్తున్నాం. మొన్న పెద్ద సినిమా కోసము ఏదో సెట్ వేసిరంట ఫిలిం సిటీలా, పోయిరా? మేబీ ఫైట్ సీన్ ఒకటి జరుగుతుంది. మా ఫ్రెండ్స్ వాళ్ళు పెద్ద సినిమాలో హీరో రామ్ చరణ్ గ్యాంగ్ లో చేస్తున్నారు ముగ్గురు. మేము పూరి గారి సినిమాలో కలిసాము, అక్కడ మీట్ అయ్యాము. వాళ్ళు చెప్పారు. మీరు టెక్నీషియన్ గా చేస్తారా? లేదు, ఆర్టిస్ట్ గా సైడ్ ఆర్టిస్ట్ గా చేస్తారు. ప్రెజెంట్ పూరి గారి సినిమాలో విజయ్ సేతుపతి గ్యాంగ్ లో చేస్తున్నారు. అవునా? ఫుల్ రెంత్. ఎట్లుంటది తమ్మి సినిమాలతో వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు? వాళ్ళు మిమ్మల్ని ఎట్లా చూస్తారు? బాగుంటది. పూరి గారు అయితే సెట్ లో అందరితో హ్యాపీగా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు. అతను ఒక నవ్వితే మాత్రం మన బాధలు కూడా మర్చిపోవచ్చు, అంత బాగా మాట్లాడతారు, అంత బాగా నవ్వుతారు. అందరినీ సమానంగా ప్రేమిస్తారు, అందరినీ సమానంగానే చూస్తారు పూరి గారు. అలాంటి డైరెక్టర్ నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే నాకు ఇష్టమైన డైరెక్టర్ కూడా పూరి గారే. ఎట్లా మీకు అంటే టెక్నీషియన్ టైం సరిపోతుందా మీకు? పక్కగా చాలా గ్యాప్ వస్తుంది. 2 సీన్లు జరుగుతాయి రోజుకి. ఆ 2 సీన్లు అయిపోయి మధ్యలో వాళ్ళ క్లోజులు జరిగినప్పుడు మేము కూర్చుంటాము. హీరో గారి క్లోజులు జరిగినప్పుడు మేము గ్యాంగ్ 8 మంది కాబట్టి మేము పక్క పోయి కూర్చుంటాము. మా క్లోజులు అయిపోతాయి, అంతా ప్రశాంతంగా సాగిపోతుంది సినిమా. పేమెంట్లు ఇస్తారా మీరు కరెక్ట్ గా? 1 మంత్ దాటాక ఇస్తారంట. మేబీ ఇప్పుడు 2 షెడ్యూల్ అయిపోయినాయి, ఇంకో 2 షెడ్యూల్ ఉన్నాయి మాకు. ఇప్పుడు టెక్నీషియన్స్ కి వాళ్ళ వేతనాలు పెంచాలని కూడా మస్తుగా కొట్లాడుతారు నిర్మాతలు అందరూ. మరి ఏం మాట్లాడతారు, ఏం కథ, ఎట్లా చేస్తారు? మేబీ మొత్తం మాట్లాడారు. అంటే మేబీ అంటే డైలీ కొంతమందికి పైసలు అవసరం ఉంటాయి కదా కొంతమందికి, అలా కూడా చేయాలని ఇప్పుడు కొత్తగా రూల్ పెట్టారు. అంటే మేబీ డైలీ ఇచ్చే విధంగా రోజుకి 1500 ఉంటాయి టెక్నీషియన్స్ కి, వాళ్ళకి డైలీ పేమెంట్ ఇచ్చేటట్టుగా మాట్లాడారు. అదే జరిగిద్ది. మేబీ ఇంకొక 1 వీక్ లో అన్ని సర్దుకుంటాయి. మొన్న ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా మొత్తం బంద్ ప్రకటించారట. ఇక ఎట్లా అంటే ఇక సినిమా మొన్న ఒక సినిమా కూడా అయిపోయిందంట. ఇట్లా చేస్తే ఎట్లా? ఎందుకంటే లక్షలలో తీసుకుంటారు హీరోలు హీరోయిన్లు. ఇక వీళ్ళు మెయిన్ కదా, వాళ్ళు ఏంది సినిమా ఆగిపోతుంది కదా. అవునవును, అదే మేము కూడా పూరి గారి సినిమా చేస్తుంటే సడన్ గా 1 వీక్ గ్యాప్ వచ్చింది. సో ఇందుకేనేమో మేబీ అవన్నీ సర్దుకొని మంచిగా ఎవరి డబ్బులు వాళ్ళకి కరెక్ట్ గా ఇస్తే అన్ని సినిమాలన్నీ మళ్ళీ రీఓపెనింగ్ అవుతాయి. తమ్ముడు నమస్తే. నమస్తే. ఏం పేరు తమ్మి? శివ నా పేరు. సినిమాలు చూస్తావా? కొంచెమా? సినిమా కొంచెం రాదు కదా తమ్మి, 3 గంటలు కొన్ని. సరే గానీ ఏ హీరో ఇష్టం? ప్రభాస్. ఏ సినిమా ఇష్టం ప్రభాస్ ది? సలార్. వామ్మో, ఎన్నిసార్లు చూసినావు చెప్పు? ఒక 5-6 టైమ్స్. 5-6 టైమ్.
కొంచెం అని చెప్పిండు 6 సార్లు 7 సార్లు చూసిండట. అంతే అదే ఎక్కువ. ఎవరి కోసం చూసినావు? ప్రభాస్ అబ్సల్యూట్లీ. అవునా? ఏం నచ్చుతుంది ప్రభాస్ దాంట్లో? ప్రభాస్ దగ్గర హంబుల్, కైండ్లీ, సూపర్ మ్యాన్. మరి పెళ్లి చేసుకోవడం తమ్మి అడగకపోయినావు? పెళ్లితో ఏమున్నది, సూపర్ హీరో. పెళ్లి అవసరమా? హీరో లెక్క ఉండమంటారా? ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. ఇప్పుడు నాగార్జున ఉన్నాడు 65 years, మహేష్ బాబు ఉన్నాడు 50 years. ఆయన లెక్క మీరు అభిమాని కదా, ఆయన లెక్క మీరు ఇట్లా ఉంటారా? అదే తీసుకోలే కదా ఆయనలో నుండి మంచితనం తీసుకోవచ్చు. ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఎన్నో మూవీస్ మంచిగా ఆయన ఎంతో మందికి సేవ చేస్తాడు, అవి తీసుకోవచ్చు. పెళ్లి అనేది స్పెసిఫిక్ కింద తీసుకోవాలి. బాహుబలి సినిమా తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? పాన్ ఇండియా స్టార్ ఎక్కడికో తీసుకుపోయింది తెలుగు ఇండస్ట్రీని. ఇంకేమున్నది అక్కడ, తెలుగునే లేపేసినాడు. అవునా? బాహుబలి 1, బాహుబలి 2 అట్లాంటి సినిమా మళ్ళీ వస్తుంది అనుకుంటున్నావా? మేబీ రాజమౌళి మహాభారతం తీస్తే. ఇప్పుడు SSMB 29 ఉంది, చెప్పలేదు. స్పిరిట్ ఉన్నది, బాహుబలిని మించవచ్చు. ఆగస్ట్ లో చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కూలీ, వార్ 2 ఎట్లుండబోతుంది అంటారు? రెండు బ్యాంగ్ మూవీస్. బాలీవుడ్ చూసుకుంటే వార్ 2 ఉన్నది, సౌత్ చూసుకుంటే కూలీ ఉన్నది. దేని చెప్పలేం, రెండింటి హైప్ బానే ఉన్నది. రెండు పెద్ద సినిమాలే కదా, చాలా మూవీని బ్రేక్ చేస్తుంది అని అనుకుంటారు. అవుతుందంటావా? చేయొచ్చా? పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు ఆ మూవీలో. ఈ మూవీలో ఎన్టీఆర్ ఉన్నాడు. గ్లోబల్ గా చూసుకున్నా అయితే నాగార్జున సార్ ఈ విలన్ లెక్క చేసిండంట సైమన్. నిజంగానా? అవును. తమ్ముడు నమస్తే. తమ్మి నీ రింగుల్ జుట్టు మస్తు ఉంది తమ్మి. అది ఊడల మరిచెట్ట? ఊహించుకున్నంత ఊడల మర్రి అవుతుంది, జడల మర్రి కూడా అవుతుంది. ఎవరు ఎట్లు ఊహించుకుంటే గట్లనంట. సినిమాలు చూస్తావా తమ్మి? సినిమాలు చేస్తే కూడా అట్లా. అవునా? మళ్ళా ఏం చేస్తావు ఇప్పుడు? మంచి పెద్ద సినిమాలు చేస్తున్నాం. అవునా? బిగ్ ప్రాజెక్ట్ ఉంది, దాన్ని అప్డేట్ చేయకూడదు. ఏం చేస్తావు? వాళ్ళ యాక్టింగ్, డాన్స్. నేను డాన్స్ చేస్తావా నువ్వు? అవునా? ఫోక్ డాన్సా? ఫోక్ డాన్స్. ఏమేం చేసినావు తమ్మి? ఇంతకు ముందు ఏమైనా చేసినావా? అంటే ఎట్లా సాంగ్స్ ఏమైనా చేసినావా? సాంగ్స్ నా యూట్యూబ్ లో జోయల్ స్టార్ శాండీ అని కొడితే నా సాంగ్స్ వస్తాయి. చూసి రానులా గదట కొట్టురి, లైకులు చేయురి, షేర్ చేయురి, అందరికి పంపియురి. చెప్పు తమ్మి, ఎట్లా అనిపిస్తుంది నీకు అవి చేస్తుంటే? మంచి అనిపిస్తుందా? ఇష్టమైన ఫీల్ కదా, బాగా అనిపిస్తుంది. కష్టం ఉండదా తమ్మి? చాలా కష్టం ఉంటది, బట్ ఇష్టం కాబట్టి కష్టాన్ని ఓర్చుకోవాలి. అంటే ఒక పాట చేస్తే ఎంత ఖర్చు వస్తుంది మీకు? 1-2 లక్షల వరకు వచ్చేస్తుంది. ఎందుకంటే సాంగ్ రికార్డింగ్, కెమెరామ్యాన్ కి, ఆర్టిస్టులకి, డాన్సర్లకి, ప్రొడక్షన్ కి. ఒక పాట అనుకుంటే ఆ పాటలా మీకు దానికి ఎట్లాంటి హీరోయిన్ కావాలని మీరే సెలెక్ట్ చేస్తారా? నేనే, నాకు సంబంధించి అయితే 100% నేనే సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఒక సాంగ్ కి లవ్ ఫెయిలియర్ సాంగ్ ఉంటది, ఫోక్ సాంగ్, డీజే సాంగ్ ఉంటది, నార్మల్ సాంగ్ ఉంటది, ఫెస్టివల్ సాంగ్ ఉంటాయి. అంటే ఆ సాంగ్ తగ్గట్టు ఏ హీరోయిన్ చేయగలుగుతుంది, ఏ అమ్మాయి ఎక్స్ప్రెషన్ బాగుంటది, ఎవరైతే డాన్స్ బాగా చేయగలుగుతారు, దాన్ని బట్టి అవకాశాల కోసం మస్తుగా వస్తారు కదా, చాలా మంది ఉంటారు. ఇస్తావా? 100% ఇస్తావా? నాతో చేసిన ప్రతి ఒక్కరు తక్కువ చేసి నా ద్వారా ఇంకా ఎక్కువ అయిన వాళ్ళే ఉన్నారు. ఇక అక్క పాత్ర ఉంటే మన నాకు ఇద్దాం తప్పకుండా. తమ్ముడు నమస్తే. నమస్తే అక్క. ఏం పేరు నీది? నా పేరు నవీన్ రాజా. ఏం చేస్తుంటావు? ఫిల్మ్ యాక్టర్ నేను. అవునా? అసలు ఇంత కామన్ గా తిరుగుతున్నావు తమ్మి? అంటే మా విలేజ్ లో నాకు నేచురల్ గా తిరగడం అలవాటు, సో అదే పద్ధతి ఎక్కడ కూడా పాటిస్తుంది. నిజంగా అందరూ ఒక్క సినిమాలకి ఇట్లా చేస్తే అసలు ఒక లెవెల్ చూపించుకుంటారు తమ్మి. నువ్వైతే ఇంత క్యాజువల్ గా ఉన్నావు. అఫ్ కోర్స్ అందరూ కూడా అలానే చూపిస్తారు, కానీ మనం ఫస్ట్ నుండి ఎలా ఉన్నామో లాస్ట్ కూడా అలా. నేను చాలా మూవీస్ చేశాను, దాదాపుగా 25 మూవీస్ వరకు అయితే ప్రెజెంట్ చేశాను. ప్రతిది కూడా విలన్ గా చేశాను, సైడ్ విలన్ గా. ప్రతిది కూడా మంచి క్యారెక్టర్ చేశాను. ఎవరి నచ్చుతాయి నీకు మంచిగా అంటే మన బోయపాటి గారివి ప్లస్ రాజమౌళి గారివి అంటే చాలా ఇష్టం. ఇంకా మంచి మెయిన్ విలన్ గా వస్తే ఇక ఎట్లా చేస్తావు దాన్ని? మెయిన్ విలన్ గా ఒకే ఒక అవకాశం కోసం చూస్తున్నా. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందని నా కన్నులు ఎందుగా వెయిట్ చేస్తున్నా, నిమ్మక నీరెత్తినట్లు. సో అలాంటి రోజు కోసం ఒకే ఒక్క రోజు కోసం వెయిట్ చేస్తున్నామ్మా. ఆ రోజు దగ్గరలోనే వస్తుందని. పెద్ద విలన్ లెక్క కనబడుతున్నావు తమ్మి, కానీ మాట్లాడితే అట్లా లేదు, మంచిగా మాట్లాడుతున్నావు. మనసు చాలా మంది కూడా అలా అంటారు. ఒక డైలాగ్ చెప్తావు మరి మా ఆడియన్స్ కి? మా డైలాగ్ అంటే అది కెమెరా స్క్రీన్ ప్లే చెప్పగలను. ఒక డైలాగు నువ్వేం చెప్తే ఇదే బ్రహ్మ, నీ మాట కోసం ఎక్కడి వరకైనా వెళ్తాం, నువ్వు ఏం చెప్పినా చేస్తాం, నీ కోపాన్ని పంచుకోవడానికి రెడీ, నీ పగను పెంచుకోవడానికి రెడీ. నువ్వు మా జీవితాల మీద వేసిన మామూలు ముద్ర కాదు రుద్ర, రాజముద్ర.
అమ్మో తమ్మి తెత్తడే కదా, మస్తు తీసినావు, సూపర్ చెప్పినావు తమ్మి. నీకు మంచి అవకాశాలు నిజంగా డైరెక్టర్లు నిజంగా ఇది చూస్తే కంపల్సరీ తమ్ముడికి మంచి అవకాశాలు ఇయ్యుర్రి, రావాలని కూడా ఈ మంగమ్మక్క మంచిగా కోరుకుంటుంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.